హే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అడగబోతున్న క్వశ్చన్ గూగుల్ అండ్ అమెజాన్లో రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ అనమాట. చాలామంది గూగుల్ అండ్ అమెజాన్ నేను ఎలాగో సెలెక్ట్ అవ్వను, ఈ క్వశ్చన్ నాకు అవసరం లేదని చెప్పి స్వైప్ చేస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనం ఏదైనా గట్టిగా మేనిఫెస్టేషన్ చేసుకొని అది నాకు కావాలి అని అనుకుంటే అది ఎప్పుడు మనకు దొరుకుతుంది. అండ్ దానికోసం మనం హార్డ్ వర్క్ చేయాలన్నమాట. ఏది ఉచితంగా దొరకదు, కష్టపడండి, గ్యారంటీగా వస్తుంది. ఇది నేను గ్యారంటీ ఇస్తాను. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద యూనిక్ క్యారెక్టర్స్ ఇన్ ఏ స్ట్రింగ్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర స్ట్రింగ్ ఉంది కదా, దీంట్లో యూనిక్ క్యారెక్టర్స్ ఉన్నాయా లేవా. సపోజ్ యూనిక్ క్యారెక్టర్ అయితే ట్రూ అని పెట్టు, లేకపోతే ఫాల్స్ అని పెట్టు. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెలో ఉంది, ఓకే, హెలో అనేది ఫాల్స్ వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఎల్ఎల్ అనేది 2 times రిపీట్ అయ్యింది. యూనిక్ క్యారెక్టర్స్ ఇది కాదు కాబట్టి. ఓకే, అదే వరల్డ్ అని మీరు చూసుకుంటే ఇక్కడ అన్ని యూనిక్ క్యారెక్టర్సే ఉన్నాయన్నమాట. సో ట్రూ అని వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం చేయాలంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇది వాల్యూ ఏముందో ఒక 2 ఫార్ లూపులు తీసుకోవాలి. మొదటి ఫార్ లూపు ఓకే, ఈ క్యారెక్టర్స్ని ఒక్కొక్కటి లూప్ చేయడానికి. ఓకే, సెకండ్ ఫార్ లూప్ ఏంటంటే మనం సెకండ్ ఫార్ లూప్లో ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ అని తీసుకున్నాం అనుకోండి, ఆ హెచ్ని ఈఎల్ఎల్ఓతో, తర్వాత ఈని ఎల్ఎల్ఓహెచ్తో, తర్వాత ఇంకొక ఎల్ని హెచ్ఈఓ అంటే రిమైనింగ్ లెటర్స్తో కంపేర్ చేయడానికి సెకండ్ ఫార్ లూప్ తీసుకుంటాం. కానీ ఆ సెకండ్ ఫార్ లూప్ i+1తో స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ యాజ్ యూజువల్గా ఉంటుంది. సపోజ్ యూనిక్ క్యారెక్టర్స్ ఉంటే మనం ఫాల్స్ అని పెడతాం. దట్ ఈస్ వాట్ ఐ సెడ్, స్ట్రింగ్ ఆఫ్ i = స్ట్రింగ్ ఆఫ్ j అనమాట. ఓకే, లేదంటే మనకు ట్రూ అని వస్తుంది. అండ్ ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే అఫ్కోర్స్ నాకు రైట్ ఆన్సర్ ఇక్కడ వస్తుంది అనమాట. చూడాలనుకున్నట్టు ఫాల్స్ వచ్చింది, ట్రూ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్.